కూడుకున్నటువంటి సుముహూర్తంలో దశరథ మహారాజు శంఖ దుందుమి మృదంగాది మంగళ వాద్యాలు మ్రోగుతూ ఉండగా వేద పండితులు మంత్రాలు జపిస్తూ ఉండగా యాగశాల ప్రవేశం అనేటటువంటిది చేశారు. చేసి ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఇష్టి అనేటటువంటి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యేటప్పుడు ఉపసదము మీమాంస కల్పసూత్రాలు అనుసరించి అధర్వణ వేద మంత్రాలతో కూడుకున్నటువంటి మంత్రభాగం నడుస్తోంది. అక్కడ చెప్తున్నారు, 4 దిక్కుల యజ్ఞగుండానికి 4 వైపులా బ్రహ్మ, అధ్వర్యు, హోత, ఉద్ఘాత అనేటటువంటి 4గురిని ఏర్పాటు చేశారు. ఇందులో యజ్ఞం జరిగినటువంటి దినములో అన్ని రోజుల్లో కూడా ఆకలి దప్పులతో ఉన్నవాడు ఎవడూ లేడుట. ఎవడొచ్చినా సరే అనాదరం లేదు, అందరికీ భోజనాలు పెట్టారు. అక్కడికి వచ్చిన ప్రతి బ్రాహ్మణుడు కూడా విద్వాంసుడే, విద్వాంసుడు కానివాడు లేడు. ఒక్కొక్కరు 100 మంది శిష్యుల్ని 1000 మంది శిష్యుల్ని వెనక పెట్టుకుని వచ్చారట. వాళ్ళందరికీ ఆతిథ్యాలు జరుపుతున్నారు. రోగగ్రస్తులు లేరు, వృద్ధులు, స్త్రీలు, బాలబాలికలు వచ్చిన వాళ్ళందరినీ ఆదరిస్తూ వారికి భుజించడానికి అన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదండి, పాకశాస్త్రం తెలిసినటువంటి సకల వంట వాళ్ళని దేశ దేశాల నుంచి కూడా తెప్పించాట దశరథుడు. ఏ దేశం వాళ్ళకి ఏ ప్రాంతం వంట కావాలో ఆ ప్రాంతం వంట చేయించి వాళ్ళకి పెట్టాట. బ్రాహ్మణోత్తములు ప్రశంసలతో దశరథుడి యొక్క యజ్ఞాన్ని కొనియాడారు. ఏమి వంటలు, ఏమి వైభవం, ఏమి ఆతిథ్యం ఇది, ఇలాంటిది మేము నా భూతో నా భవిష్యత్తు మేము చూడలేదంటున్నారు. వాక్చతురులతో ప్రజ్ఞాశీలురైనటువంటి బ్రాహ్మణులు హోమ కార్యక్రమాలు చేస్తూ మధ్యలో ఖాళీ సమయాల్లో వేదాంత చర్చ, శాస్త్ర చర్చ, పాండిత్య చర్చ, అన్ని చర్చలు పెట్టుకుంటున్నారు. ఇలా జరుగుతూ ఉండగా అక్కడే 2 రెక్కలతో కూడుకున్నటువంటి గరుత్మంతుడి ఆకారంలో బంగారపు ఇటుకలతో ఏర్పాటు చేయబడినటువంటి గరుత్మంతుడి యొక్క రూపంలో ఉన్నటువంటి యజ్ఞ గుండాన్ని ఏర్పాటు ఒకటి చేశారు. మామూలుగా గరుత్మంతుడితో కూడుకున్న యజ్ఞవలయం 6 వరుసలతో ఉంటుంది. కానీ ఇది అశ్వమేధ యాగం కాబట్టి దానికి 3 రెట్లు ఉండాలి. అంటే 18 వరుసలు వేసి ఇక్కడ యజ్ఞగుండాన్ని ఏర్పాటు చేశారు. చూడండి, కౌసల్య, సుమిత్ర, కైకేయి 3 భార్యలు కూడా వచ్చి యజ్ఞాశ్వాన్ని పూర్తిగా సేవించారు. వపను తీసుకొచ్చి, మేకపోతుని తీసుకువచ్చి దాని యొక్క వపని తీసుకొచ్చి అక్కడ వేస్తారు యజ్ఞగుండంలో. దాని యొక్క వాసనని పీలుస్తారు వీళ్ళు, దశరథుడు వాళ్ళ 3 భార్యలు కూడా. త్రేతాయుగంలో రండి, ఇప్పుడు లేవు అశ్వమేధ యాగాలు. అందువల్ల గుర్తుపెట్టుకోండి, ఎప్పుడో త్రేతాయుగంలో జరిగే విషయం చెప్తున్నారు ఇక్కడ. తరువాత ఋత్వికులు అందరూ కూడా శాస్త్ర ప్రకారంగా దశరథుడి యొక్క హోమ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేస్తే కౌసల్యాదేవి యజ్ఞాశ్వాన్ని సేవించి యూపస్తంభాలు ఏర్పాటు చేశారటండి. 21 యూపస్తంభాలు. 21 యూపస్తంభాలు కూడా ఎంతంత పొడవు ఉన్నాయి? 21 అంగుళాలు అంటారు. 21 అంగుళాలు. ఆర్షి అంటే 21 అంగుళాలు. దానిని అలాంటి ఆర్షులు 24 ఆర్షులతో ఉన్నది. అంటే 42 అడుగులు ఉన్నది ఒక్కొక్క యూపస్తంభము కూడా. 42 అడుగులతో ఉన్న యూపస్తంభానికి ఒక్కొక్క యూపస్తంభం దగ్గర ఒక్కొక్క జంతువుని కట్టారు. వాటిని పూజించారు. యూపస్తంభం దగ్గరికి వెళ్ళి ఆ యూపస్తంభాలను పూజించారు. చతుష్టోమము, మొదటి రోజు చతుష్టోమం జరిగింది. 2వ రోజు ఉద్యమం అనేటటువంటి కార్యక్రమం జరిగింది. 3వ రోజున అతిరాత్రము అనేటటువంటి కార్యక్రమం జరిగింది. 3 రోజుల కార్యక్రమం అండి. దశరథుడు జ్యోతిష్టోమము, ఆయుర్యాగము, అతిరాత్రము, అభిజిత్తు, విశ్వజిత్తు, ఆప్తోర్యాగము అనేటటువంటి 6 విధాలైనటువంటి క్రతువుల్ని కూడా చేశాడు. ఈ విధంగా చేసి 10 లక్షల గోవుల్ని దానం ఇచ్చాడు. అంతేకాదు 10 కోట్ల బంగారు నాణాలని దానం చేశాడు చేయించిన వృత్తికులకి. చూడండి, ఇలా ఉండగా యాగాన్ని చూడడానికి బ్రాహ్మణులందరూ కూడా వచ్చారు. బ్రాహ్మణులకి కూడా వచ్చిన బ్రాహ్మణులందరికీ ధనదానాదులన్నీ కూడా చేశాట ఆయన. ఇక్కడ చేతిలో ఉన్నటువంటి కంకణం ఒకటి తీశాట దశరథుడు. తీసి
ఒక బీద బ్రాహ్మణుడు ధనం లేనటువంటి ఒక బీద బ్రాహ్మణుడు వస్తే ఆయనకి అంతా దానం చేసేసాడు, ఇంకా ఆయన దగ్గర ఏమీ లేదు. అప్పుడు వచ్చాడు ఓ బ్రాహ్మణుడు, ఆయనకి ఆ చేతి కంకణం తీసి ఇచ్చాడు, తీసుకోమని. అంటే తన దగ్గర ఉన్నవన్నీ కూడా ఇచ్చేశాడు దాన ధర్మాలకి. ధర్మం ఉందనుకోండి మళ్ళీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ధనం అంతా. ధర్మం లేకపోతే అక్కడ మనం ఉన్నదాన్ని కూడా పోగొట్టుకుంటాం, అది చూపిస్తారు. కాబట్టి దక్షిణలు ఈ విధంగా ఇచ్చిన తర్వాత పుత్రప్రాప్తి కోసం అయ్యా నా చేత పుత్రకామేష్టి చేయించండి అని దశరథ మహారాజు గారిని వశిష్ఠ మహర్షి వారు ఋష్యశృంగుడి దగ్గరికి పంపించారు. పంపిస్తే ఋష్యశృంగుడు అన్నాడు, తప్పకుండా నీ చేత ఇష్టి చేయిస్తున్నాను. నువ్వు చక్కనైన అశ్వమేధ యాగం చేశావు కదా, ఈ అశ్వమేధ యాగంలోనే ఇష్టిందేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత. అధర్వ శిరస్సు అనేటువంటి మంత్రభాగం నుండి తీయబడినటువంటి మంత్ర రాశి చేత నీకు ఇష్టి చేయిస్తాను, దీనివల్ల నీకు 4 పుత్రులు పుడతారు. వశిష్ఠుడు ఆశీర్వదించాడు, ఋష్యశృంగుడు ఆశీర్వదించాడు. మహర్షుల మాట అన్నారు అంటే అది జరిగి తీరుతుందండి. దేనివల్ల? వాళ్ళ నోరు మంత్రభూతము అయి ఉండడం వల్ల, నిత్యానుష్ఠానం వల్ల, ఉపాసన వల్ల వాళ్ళు ఏది చెప్తే అది జరిగి తీరుతుంది. అందువల్ల వెంటనే అక్కడ ఆ మాట చెప్పగానే ఇష్టి చేయడం ప్రారంభం చేశారు. ఆ ఇష్టి చేసినప్పుడు ఏమిటి, దేవతల్ని పిలుస్తున్నాడు ఋష్యశృంగుడు. మనం చేయిస్తే కనిపించరు, ఋష్యశృంగుడు చేయిస్తున్నాడు కాబట్టి దేవతలందరూ క్యూ కట్టారు. ఆయన స్వాహ అనగానే చేయి పట్టడారు బిలాది. ఇంద్రాయ స్వాహ, యమాయ స్వాహ, వరుణాయ స్వాహ. ఇంద్ర రెడీగా ఉన్నారా వచ్చి స్వీకరించు అనగానే ఇంద్రుడు వచ్చి 2 చేతులు పట్టాట, యముడు వచ్చి 2 చేతులు పట్టాట. నమో బ్రహ్మణే, బ్రహ్మగారు వచ్చారు, ఆయన నమస్కారం, ఆయన 2 చేతులు పట్టాడు, అభిష్ స్వీకరించాడు. వీళ్ళందరూ ఆ యొక్క యజ్ఞశాలలోకి వచ్చి వారి వారికి నిర్దేశించిన స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు. మనం ఆవాహన చేస్తానే ఆ ఆవాహన ప్రదేశాల్లో కూర్చున్నారు. వాళ్ళు కూర్చుంటే దేవతలకి బ్రహ్మగారికి జరిగిన డిస్కషన్. ఏమిటి ఈ డిస్కషన్ అంటే, వాళ్ళందరూ కూడా బ్రహ్మగారికి నమస్కారం చేసి, అయ్యా మహానుభావ, నువ్వు ఏదైతే చేయకూడదో ఆ పని చేసి మమ్మల్ని ఈ రోజు చాలా బాధ పెట్టావు అన్నారు. ఏమయ్యా ఏం జరిగిందన్నాడు బ్రహ్మగారు ఏమీ తెలియనట్టుగా. రావణాసురుడికి నువ్వు వరం ఇచ్చావు, ఆ వరం మానవుడి వల్ల మాత్రమే నీకు మరణం అన్నావు. అలాంటి మానవుడు భూలోకంలో ఎక్కడున్నాడు? వాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు రోజును, వాడి బాధలు మేము పడలేకపోతున్నాం. ఏదో ఒక ఉపాయం చేసి వాడు మరణానికి ఏదో ఒక స్వస్తి వచనం నువ్వు చెప్పవయ్యా అని ప్రార్థించింది. ఎందుకుట? నైనం సూర్య ప్రదపతి పార్శ్వే వాలిన మారుత చలోర్మి మాలితం దృష్ట్వా సముద్రం వివకంపతే. వాడు నడుచుకుంటూ వెళ్తే సముద్రుడు తన యొక్క ఉగ్ర రూపాన్ని చూపించడానికి లేదు, అంటే తరంగాలు రాకూడదు, అలలు రాకూడదు, సముద్రుడు నదిలాగా ప్రవహించాలి. సూర్యుడు చల్లగా ఉండాలి, వాడు రోడ్డు మీదకి వస్తే. వాయుదేవుడు గట్టిగా వీచకూడదుట, సమానంగా పిల్లగాలను వీయాలి, వాడి ఉత్తరీయం కదలకూడదు అన్నాడు. ఇలాగా పంచభూతాలని శాసనం చేశాడు రావణాసురుడు. దేవేంద్రుడిని అదుపులో పెట్టాడు, శనీశ్వరుని తీసుకొచ్చి బంధించాడు రాజ్యంలో. చూడండి, ఎవరైనా ఎవరి శాసనాన్ని మీద ఆధారం చేసుకుని నడుస్తారండి? పరమేశ్వరుడు యొక్క శాసనాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు నడుస్తారు. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మక భవ ఇచ్చుచ్యుతే మూర్తి భవస్య పరమాత్మన. ఒక నీరు తన చెలియల కట్ట దాటకుండా సముద్రుడు ఆ నీరు ఉండేలాగా చూస్తున్నాడు అంటే ఇది ఈశ్వర శాసనం వల్ల. అగ్నిహోత్రుడు రోజు మన ఇంటిలో వంటవాడి కింద ఉన్నాడు అంటే అది ఈశ్వర శాసనం వల్ల. ఆయన తలుచుకుంటే ఇంటినే తగలబెట్టగలడు, కానీ మనకి వడ్డించులాగా చేస్తున్నాడు అంటే అది ఈశ్వర శాసనం. వాయువు మనకి అందుతోంది అంటే అది ఈశ్వర శాసనం. వాయువు తలుచుకుంటే వీటన్నింటినీ కూడా లేపేయగలడు, కానీ అలా ఉండకుండా మనకి సరియంగా ఎంత కావాలో అంతా వీస్తున్నాడు. ఈశ్వర శాసనం కాదని మీరు నా శాసనంతో పనిచేయాలని తన యొక్క గర్వంతో, బలగర్వంతో, తపోశక్తితో, తనకున్న అధికారంతో యజమాయిషి చలాయిస్తున్నాడు అధర్మంగా. ఇలాంటి వాడిని చూసి దేవతలు కూడా వీడు ఎప్పుడు చచ్చిపోతాడా, వీడు ఎప్పుడు దిగిపోతాడా చూస్తూ ఉంటాడు. వాడికి దైవశక్తి ఉండదు.
అందువల్ల దేవతలందరూ కోరుకున్నాడు వీడు ఎప్పుడు పోతాడు అని. అధికారం వచ్చింది కదా అని దాన్ని దుర్వినియోగం చేయకూడదండి. పరమేశ్వర అనుగ్రహంగా విభూతి కింద పరమేశ్వర సేవ నాకు దొరికిందని ప్రతి మనిషిలో పరమేశ్వరుణ్ణి చూసి వాళ్ళకి సేవ చెయ్యాలి అధికారంలో ఉన్నవాడు. అందుకనే నా విష్ణు పృథివీపతి విష్ణువాంశ ఉంటుంది వాడిలో. ఆ విష్ణువాంశ ఉన్నప్పుడు పరిపాలనా పోషణా బాధ్యత వాడికి లభించినప్పుడు దాన్ని వాడు సద్వినియోగం చేసుకోవాలి. అధికారాన్ని దుర్వినియోగం చేసి గర్వాన్ని పొందకూడదు సుమా అని చెప్పారు అందుకునే శాస్త్రం. అందువల్ల వాడు అధికారాన్ని పొంది గర్వాన్ని పొందాడు తపోశక్తి వల్ల. వాడిని మీరు ఎప్పుడు దించేస్తారు? కంగారు పడకండి అయ్యా. వాడికి దగ్గర పడ్డాయి రోజులు. వాడు ఎవరి చేతిలో చావకూడదని వరం కోరుకున్నాడు. వాడు ఒక్క మనిషి చేతిలో మాత్రం వరం కోరుకోలేదు. వాడిని సంహరించేవాడు మానవుడే అని చెప్తూ ఉండగా ఈ లోపు ఒక గొప్ప ప్రకాశం ఆకాశంలో నుంచి భూమి మీదకి దిగుతోంది. ఎవరా? ఏకస్మిన్నంతరే విష్ణు ఉపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి. మహాపురుషుడు విష్ణు మహాపురుషుడు మహానుభావుడు. భూతభవ్య ప్రభు, భూతములు అన్నిటికీ కూడా ప్రభు ఆయన. పీతవాసం శ్రీవత్సాంకం, అటువంటి పచ్చటి పట్టుపుట్టల్ని కట్టుకుని శ్రీవత్సం ముద్రతో శంఖచక్ర గదా పద్మములతో స్వామివారు కనిపించారు. అందరికీ సాక్షాత్కరించారు ఆ యజ్ఞగుండంలో. అందరూ నమస్కారం చేశారు స్వామికి. అయ్యా మహానుభావ, మేము వేడుకుంటున్నాం మేము అందరం అన్నారు. ఏమిటండి? ఈ దశరథ మహారాజు గారు ఉన్నారే, ఈయన సర్వ సమర్థుడు. వీళ్ళకి ఈయనకి 3 భార్యలు ఉన్నారు. దక్ష ప్రజాపతి కూతుర్లకి ఎంత శక్తి ఉన్నదో వీళ్ళ 3కే అంత శక్తి ఉన్నది. వీళ్ళు శ్రీ హ్రీ కీర్తి అనేటటువంటి వాళ్ళతో అంతటి శక్తి సంపన్నులు వీళ్ళు 3 కూడా. అందువల్ల ఇలాంటి వీళ్ళ 3కి నువ్వు 4 రూపాలలో పుత్రుడి కింద ఉదయించు అని వాళ్ళు కోరుకున్నారు. చూడండి, మానవుడిగా అవతరించి యుద్ధాన్ని చేసి ఈ రావణాసురుణ్ణి హతమార్చవన్నారు. అయితే వీళ్ళు ఇలా మాట్లాడితే ఆయన మనసులో అనుకున్నట్టు విష్ణుమూర్తి వారు, నేను తత పద్మఫలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథం నృపం. దశరథుడికి నేనే నలుగురిగా పడతాను అని మనసులో సంకల్పం చేసుకున్నాను. ఎవరు? విష్ణుమూర్తి. అంటే మనం రామాయణం వాల్మీకి రామాయణాంతర్గతంగా చూస్తే శ్రీ మహావిష్ణువు యొక్క అంశలే నలుగురు కూడా. ఈ నలుగురు కూడా కాస్త అంశాభేదాలతో పుట్టారు. పరిపూర్ణ అంశగా రామావతారం రామచంద్ర ప్రభు వచ్చారు. ఇలా మనసులో అనుకున్నారు. 1 కాదు 2 కాదు, దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వత్స్యామి మానుషే లోకే పాలయాన్ పృథివీ మిమాం. 11,000 సంవత్సరాలు భూమి మీద ఉంటా. అంటే రామాయణంలో రామచంద్ర ప్రభు యొక్క అవతార ప్రయోజనం కేవలం రావణాసురుని సంహారం చేయడం కాదు. రావణాసురుని సంహారం చేసేస్తే రావణాసురుడు చనిపోగానే అవతారం పరిసమాప్తి చేసేయాలి. మీరు ఏ అవతారమైనా చూడండి, నృసింహావతారం వచ్చింది, హిరణ్యకశిపుణ్ణి చంపి యొక్క అవతారం చాలించాడు. అలాగే వామనుడై బలిని తొక్కిన తర్వాత మళ్ళీ అవతారం చాలించాడు. కానీ రామావతారం అలా చాలించలేదు. రావణాసురుని సంహారం చేసేసిన తర్వాత 10,000 సంవత్సరాల పైచిలకు రామచంద్ర ప్రభు భూమి మీద ఉండి రాజ్య పరిపాలన చేశాడు. ఎందుకని? రాజు అనేటటువంటి వాడు ఎలా పరిపాలన చెయ్యాలో, మనిషి అనేవాడు ఎలా బ్రతకాలో, మనిషి అనేటటువంటి వాడు తండ్రితో ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, అన్నగారితో ఎలా ఉండాలి, స్నేహితుడితో ఎలా ఉండాలి, సమాజంతో ఎలా ఉండాలి, అంటే ఎవరి యందు ఏ ధర్మాన్ని ఎలా మానవుడు ఆచరించాలో తాను ఆచరించి చూపించాడు. ఇలా మనల్ని ఆచరించమన్నాడు. ఇది చెప్పడం కోసం విష్ణువు యొక్క సంకల్పం ఏ విధంగా అయింది అంటే, నేను మనుషులకి మార్గనిర్దేశకత్వం చేయడం కోసమని 11,000 సంవత్సరాలు భూమి మీద ఉంటాను, రాజుగా మనుషుడిగా అన్నాడు. అనుకుని
అయిన తర్వాత ఆయన అన్నాడు, సరే ఆయన ఓ సంకల్పం అనుకున్నాడుగా మనసులో, మీరేమనుకుంటున్నారో చెప్పండి దేవతలారా, నేనేం చేయమంటారు, మీ కోరిక మీరు నన్ను రావణాసురుని హతమార్చండి, దశరథుడికి పుత్రుడిగా పుట్టండి అన్నారు. సరే నేను ఏం చేస్తే, ఎలా వస్తే భూమి మీదకి మీకు ఆనందం కలుగుతుందో చెప్పమని అంటే బ్రహ్మగారు అన్నాడు, ఆయన అయ్యా మహానుభావ, మానవుల చేతిలోనే వాడు మరణిస్తాడు, మీరు మానవుడిగానే రావాలి. ఏదో శక్తులు ఉపయోగించి ఏదో నృసింహస్వామిలాగా, పరశురాముడిలాగా, లేకపోతే వామనుడిలాగా వచ్చే సంహారం చేసేయడం కాదు. మీ శక్తిని ఉపయోగించి మీరు మానవుడిగా రావాలి. ఏ శక్తి లేని మానవుడు ఎలా ఉంటాడో అలా రావాలి భూమి మీద. మీరు స్వయంగా శక్తి సంపాదించుకోవాలి. మానవుడు ఎలా ధర్మాన్ని అర్జించి తపస్సుని పొంది శక్తి సంపాదించుకుంటాడో అలా మీరు సంపాదించుకోవాలి. తల్లి గర్భంలో 9 నెలలు ఉండాలి, ఉండి బయటికి రావాలి. వచ్చి అప్పుడు మీరు మానవుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాలన్నాడు బ్రహ్మగారు. నానావిధేభ్య భూతేభ్య భయం నాణ్యత్ర మానుషాత్. రావణాసురుడు ఎంత పొగరుగా మాట్లాడాడో తెలుసానండి. ఎవరు చెప్తున్నారు? బ్రహ్మగారు విష్ణువుతో చెప్తున్నాడు. మానవుడు అంతటి చులకన మరొక వాడు లేడు, అంత చులకనా భావం ఉంది. వాడు నన్ను ఏమీ చేయలేడు మానవుడు. వాడి శక్తి నా శక్తి ముందు అసలు నిలబడదు. మిగతా వాళ్ళకి ఏవేవో శక్తులు ఉన్నాయి కానీ మానవుడికి ఆ శక్తి లేదు. అలాంటి మానవుడు నన్ను ఏమీ చేయలేడు, కాబట్టి మానవుల్ని విడిచిపెడుతున్నాను, మిగతా వాళ్ళ చేతుల్లో నాకు చావు లేదు అన్నాడు. ఇప్పుడు మానవుల యొక్క శక్తి ఎంత గొప్పదో లోకానికి చాటి చెప్పాలి మీరు. మహానుభావ, మానవుడంటే ఏదో మృతప్రాయం కాదు, వాడేదో మృతపిండంగా ఏదో కదలని వస్తువు కాదు, వాడు తలుచుకుంటే దేవతలని సైతము కూడా జయించగలడు అని మీరు నిరూపించాలి భూమి మీదకి వచ్చి. అంటే మానవుడిలో ఉన్నటువంటి ఆ శక్తిని బయటికి మొట్టమొదట తీసి మానవుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడని చెప్పినవాడు రామచంద్రప్రభు. అందువల్ల మీరు రాముడిగా రావాలి, దశరథుడి కుమారుడిగా రావాలి అంటే తథాస్తు స్వామి వారు అన్నారు. ఆయన సంకల్పం అదే కదా, శివ సంకల్పం తోడయిందంతే. తప్పకుండా వస్తానని అంతర్ధానం అయ్యారు శ్రీ మహావిష్ణువు. అంతర్ధానం అయితే ఈ లోపు యజ్ఞం జరుగుతోంది. ఈ యజ్ఞం మధ్యలో నుంచి ఒక పురుషుడు పైకొచ్చాడు. యజ్ఞ పురుషుడు ఎర్రటి వస్త్రాలు ధరించాడు. సింహపు జూడి ఎలా ఉంటుందో అలా ఉన్నాయి వెంట్రుకలు శరీరం మీద అతని. అంతేకాదు శరీరం నల్లగా ఉందిట, ముఖం ఎర్రగా ఉందిట. చేతిలో ఒక బంగారు పాత్రని పట్టుకున్నాడు, పైన ఒక వెండి పాత్ర ఉన్నది. అయ్యా దేవతలు నన్ను పంపారు అన్నాడు ప్రత్యక్షమై. అయ్యా ఎవరు మీరు, నేను ఏం చెయ్యాలి, నా కర్తవ్యం చెప్పండి అన్నాడు దశరథుడు. దేవతలు నన్ను పంపారు, నీ యజ్ఞాన్ని సంతోషించారు, ఇదిగో నీకు ఈ పాయసాన్ని ఇస్తున్నాను, స్వీకరించి. ఇదంతు నృపసార్దూల పాయసం దేవ నిర్మితం. ఈ పాయసం ఉన్నదే, ఇది దేవతల చేత నిర్మించబడినటువంటి పాయసం, సాధారణమైన పాయసం కాదు. ప్రజాకరం గృహారత్వం ధన్యం ఆరోగ్యవర్ధనం. ఇది నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, నీకు శ్రేయస్సునిస్తుంది. భార్యాణం అనురూపాణం అస్మితేది ప్రయచ్చవై, నీకు పుత్ర సంతానాన్ని కలగజేస్తుంది. ఎలాగా? తాసుత్వం ప్రాప్స్యతే పుత్రం యదర్థం యశసే నృప. నీ భార్యల ముగ్గురికి ఈ యొక్క తీసుకువెళ్ళి ఈ పాయసాన్ని ఇవ్వు, వాళ్ళు స్వీకరిస్తే వాళ్ళ యందు నీకు 4 పుత్రులు జన్మిస్తారు. ఈ పాయసానికి ఆ శక్తి ఉన్నది అని చెప్పి తాను అంతర్ధానం అయ్యాడు. 3 ప్రదక్షిణలు చేశాడు నమస్కారం చేసి దశరథుడు. ఆయన అంతర్ధానం అయ్యాడు. నిర్ధనుడికి, ఈ పేదవాడికి ఒక ధనపు మూట కలిగి దొరికితే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందపడ్డాట దశరథుడు. దశరథుడు ఆనందపడి భార్యల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఎలా విభాగం చేశాడు అని. ఇప్పుడు దశరథుడు ధర్మాత్ముడా కామాత్ముడా, ఈ ప్రశ్న కూడా ఉంటుంది చాలా మంది. అది రేపొద్దున డిస్కస్ చేసుకుందాం మనం. అయితే వచ్చినటువంటి పాయస పాత్రలో ఉన్న పాయసాన్ని 8 భాగాలు చేశాడు. 8 భాగాలు చేసి 5 భాగాలు పెద్ద భార్య ధర్మపత్ని కాబట్టి మొట్టమొదటి 5 భాగాలు భార్య పెద్ద భార్యకి ఇచ్చాడు. మిగిలిన 3 భాగాలు చిన్న భార్య అయినటువంటి కైకేయికి ఇచ్చాడు. ఇక మధ్యలో సుమిత్ర ఉన్నదిగా, కౌసల్యతోనూ కైకేయితోనూ చెప్పాడు, మీరిద్దరూ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఆవిడికి ఇవ్వచ్చు పాయసం.
అంటే వెంటనే కైకేయి అన్నది, నా పాయసంలో సగ భాగం నేను ఇస్తున్నాను సుమిత్రకని. ఆవిడ దాంట్లో సగం పాయసం తీసి ఆవిడకి ఇచ్చి, అంటే 3 భాగాల్లో 1.5 భాగం ఆవిడ తీసుకున్నది సుమిత్ర. ఇక కౌసల్యాదేవి కూడా 1.5 భాగం ఇచ్చిందండి. అయితే ఇప్పుడు మిగిలిందంతా అని కౌసల్యాదేవి 3.5 భాగం కౌసల్యాదేవి దగ్గర ఉన్నది. కౌసల్యాదేవి ఇచ్చిన 1.5, కైకేయి ఇచ్చిన 1.5 కలిపి 3 భాగాలు సుమిత్ర దగ్గర ఉన్నాయి. ఇక చివర 1.5 భాగము కైకేయి దగ్గర ఉన్నది. ఇప్పుడు చూడండి, కౌసల్యాదేవి ఇచ్చినటువంటి భాగం నుండి సుమిత్రాదేవికి లక్ష్మణుడు పుట్టాడు. కైకేయి ఇచ్చినటువంటి భాగం నుండి ఆ సుమిత్రాదేవికి శత్రుఘ్నుడు పుట్టాడు. అందుకనే రామస్పర్శతో వచ్చినటు కౌసల్యాదేవి స్పర్శతో వచ్చిన పాయసం వల్ల, రాముడి ద్వారా వచ్చినటువంటి పాయసం వల్ల లక్ష్మణుడు ఎప్పుడూ రాముడిని విడిచిపెట్టలేదు. కైక ద్వారా వచ్చిన పాయసం ద్వారా వచ్చిన శత్రుఘ్నుడు భరతుడిని ఎప్పుడు విడిచిపెట్టలేదు. వీళ్ళు తీసుకుని పాయసం స్వీకరించగానే గర్భాన్ని దాల్చారుటండి. కొన్ని నెలలకి గర్భంలో పెరుగుతున్నారు పిల్లలు. 12 మాసాలు గడిచింది. 12 మాసాలు గడిచిన తర్వాత తతో యజ్ఞ సమాప్తేతు, ఈ యజ్ఞం పూర్తయిన తర్వాత ఋతూనాం షట్ సమఖ్యయో 12 మాసాలు గడిచాయి. తతశ్చ 12 మాసే చైత్రే నవమికే తిథౌ, 12వ నెలలో చైత్ర మాసంలో నవమికే తిథౌ, నవమికే తిథౌ అనడం వల్ల అష్టమితో కూడిన నవమి అని చెప్తారు. అంటే సూర్యోదయ కాలానికి అష్టం ఉన్నదిట. మధ్యాహ్న కాలం రామచంద్ర ప్రభు పుట్టే సమయానికి నవమి వచ్చిందన్నారు. నవమికే తిథౌ నక్షత్రే అదితి దైవత్య స్వోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటో లగ్నే వాక్పదా విందునా సహ ప్రోధ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యా జనయాద్రామం సర్వలక్షణ సంయుతం రమారమణ గోవింద గోవింద. 12 మాసాలు గడిచిన తరువాత కర్కాటక లగ్నంలో 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయిటండి. రవి, కుజ, గురు, శుక్ర, శని. ఈ 5 గ్రహాలు కూడా, రవి మేషంలో ఉన్నాడు, కుజుడు మకరంలో ఉన్నాడు, గురుడు కర్కాటకంలో ఉన్నాడు, శుక్రుడు మీనంలో ఉన్నాడు, శని తులారాశిలో ఉన్నాడు. వీళ్ళందరికీ ఉచ్చ స్థానాలు. ఒక అధికారి గారు వస్తూ ఉంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ స్థానానికి వెళ్ళి ఏ విధంగా నిలబడి రెడీగా ఉంటారో అలా పరమాత్మ భూమి మీదకి వస్తున్నారని ఆయా గ్రహాలు వారి ఉచ్చ స్థానాల్లోకి వెళ్ళి నిలబడ్డాయి. ప్రభు వస్తున్నాడు. చూడండి, కర్కాటక లగ్నంలో ఆ యొక్క పునర్వసు నక్షత్రంలో ఆ నవమి అనేటువంటి రోజు చైత్ర మాసంలో విఠలజ్ఞానం అభిజిత్ లగ్నంలో సూర్యుడు నడియెత్తి మీద ఉండగా రామచంద్ర ప్రభు కౌసల్యా జనయాగ్రామం సర్వలక్షణ సంయుతం, కౌసల్యాదేవికి నోముల పండగ రామచంద్ర ప్రభు వారి యొక్క జననం జరిగిందన్నారు. ఎలాంటి స్వరూపం అది? విష్ణోరర్ధం మహాభాగం పుత్రం ఐక్షాకునందనం. విష్ణువే రామచంద్ర ప్రభువుగా ఇక్ష్వాకు వంశంలో నందనుడిగా, కుమారుడిగా, దశరథ కుమారుడిగా పుట్టాడయ్యా అని చూపించారు. అందుకనే ఈ విధంగా రామజననం జరిగిన తర్వాత భరతోనామ కైకేయాం జజ్ఞే సత్యపరాక్రమ, కైకేయికి భరతుడు జన్మించాట రాముడు పుట్టిన తర్వాత. అద లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్ర జనయాత్ సుతౌ, సుమిత్రాదేవికి లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరు కూడా జన్మించారు. ఎలా పుట్టారు, ఎప్పుడెప్పుడు పుట్టారన్నారు. అయ్యా, పునర్వసులో రామచంద్ర ప్రభు జన్మిస్తే పుష్యమీ నక్షత్రంలో భరతుల వారు పుట్టారు. ఆశ్లేష నక్షత్రంలో ఈ యొక్క లక్ష్మణ శత్రుఘ్నుడి యొక్క జననం జరిగింది. పుష్యమీ నక్షత్రంలో ఉండగా ఆ యొక్క మీన లగ్నమునందు భరతుడు పుట్టాడు, కర్కాటక లగ్నమునందు లక్ష్మణుడు శత్రుఘ్నుడు పుట్టారు అని చూపించారు. అందుకని ఇప్పుడు ఏం చెయ్యాలి? 11వ రోజు అయ్యింది, పిల్లలు పుట్టిన 11వ రోజు వీళ్ళకి నామకరణం జరగాలి. దశరథుడు చాలా ఆనందపడి దాన ధర్మాలు చేశాడు. అయ్యా వశిష్ఠ మహర్షి, వీళ్ళకి పేర్లు పెట్టండి అన్నారు. అప్పుడు వశిష్ఠ మహర్షి వారు చూశారు. అయ్యా, రమంతే ఇది రామ, రమంతే యోగిన అస్మిన్నిదే రామ, యోగినామంత రమయతీతి రామ. ఈ రాముడు లక్ష్మీ స్థానం ఎప్పుడు ఈయన యందు రమిస్తూ ఉంటుంది. జనులందరినీ రమింపజేస్తాడు తన యొక్క పరిపాలనతో.
అందువల్ల ఇతనికి రామ అని పేరు పెడుతున్నానన్నాడు. వశిష్ఠుల వారు పెట్టారండి. పోనీ వశిష్ఠుల వారు కొత్తగా పెట్టారా అంటే కాదుట, పద్మపురాణంలో చెప్తారు ఈ మాట. ఏమన్నారు పద్మపురాణంలో అంటే, శ్రీ కమలవాసిన్య రమణోయం యదా హరిహి, హరియందు ఎప్పుడూ లక్ష్మీదేవి రమిస్తూ ఉంటుందిటండి. అందువల్ల ఆ రామ అనే శబ్దం చాలా పురాతనమైనటువంటి శబ్దం. లక్ష్మి రమించే స్థానం కాబట్టి ఈయన్ని రామ అని పిలుస్తున్నానన్నాడు. అంతేకాదు, తస్మాత్ శ్రీరామ ఇత్యస్య నామ సిద్ధం పురాతనం. ఈ రామనామం అనే నామం ఉన్నదే, ఇది ఇప్పటి నామం కాదు, ఇది చాలా పురాతనమైనటువంటి నామం. ఇది సహస్రనామ సదృశం స్మరణాత్ ముక్తిదాం రుణం. ఇది రామాని ఒక్కసారి రాసిన, రామాని ఒక్కసారి పలికిన విష్ణు సహస్రనామ పారాయణ చేసినంత ఫలితం వస్తుందయ్యా. రామకోటి రాసి రామాయణం వింటున్న వాళ్ళకి ఎంత ఫలితాలు వస్తాయండి? శాస్త్రం ప్రమాణితే, నీకు శాస్త్రం మీద నమ్మకం ఉండాలి. కానీ అందువల్ల శాస్త్రంలో చెప్పారు పద్మపురాణంలో ఈ మాట. పురాతనమైన ఈ రామనామాన్ని నేనేదో కొత్తగా పెడుతున్నది కాదయ్యా, ఇది సకల జీవులని ఉద్ధరించేటటువంటి తారక మంత్రము. ఈ నామాన్ని నీ పెద్ద కొడుక్కి నేను పెడుతున్నానని వశిష్ఠుడు పెట్టాడు. ఇక లక్ష్మణుడి కేసుకొచ్చారట. ఏమిటిట? లక్ష్మణ శుభలక్షణ, శుభలక్షణ సంపన్నుడు కాబట్టి ఈయనకి లక్ష్మణుడు. అంతేకాదు లక్ష్మీవర్ధనుడు ఈయన, లక్ష్మణో లక్ష్మీవర్ధన అన్న. అందువల్ల ఇతనికి లక్ష్మణుడు అని పేరు పెట్టారు. భరతుడి దగ్గరికి వచ్చారు. రేపొద్దున్న అరణ్యవాసానికి వెళ్తే రాముడు రాజ్యభారాన్ని తానే మోయాలి కాబట్టి భరతో భక్తి భరిత, రాజ్యభారాన్ని మోయడమే కాదు భక్తి భారాన్ని కూడా మోస్తాడు నెత్తి మీద. అందువల్ల ఇతడు భరతుడు అని పేరు పెడుతున్నానన్నాడు. కాదుట శత్రుఘ్నుడి దగ్గరికి వచ్చారు. ఇతడు సామాన్యుడు కాదయ్యా, శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న. శత్రుఘ్నుడు అంతఃశత్రువులే కాదు, బాహ్య శత్రువులే కాదు, అంతఃశత్రువుల్ని కూడా గెలిచిన వాడు ఇతడు. అందువల్ల ఇతనికి శత్రుఘ్నుడు అని నామకరణం చేస్తున్నానన్నా. ఇలా నలుగురు పుత్రులకి వశిష్ఠుల వారు నామకరణం చేశారు. బంగారపు రాసుల్ని దానం చేశాడు దశరథుడు. ఎంతో గొప్పగా వైభవంగా పిల్లలందరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతూ సకల విద్యలు నేర్చుకుంటూ ఆరితేరుతున్నారు. అలా ఆరితేరి వాళ్ళు విద్యలన్నీ పూర్తి చేసిన తర్వాత ఒకానొక రోజు పిల్లలకి వివాహం చెయ్యాలనే సంకల్పం వస్తుంది దశరథ మహారాజు గారి. అప్పుడు ఏం జరిగింది అన్న విషయాన్ని రేపు సాయంత్రం మళ్ళీ 6:30 మనకి ఇదే వేదిక వద్ద చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు కాస్త కాకినాడ వెళ్ళవలసి ఉంది, వచ్చేటప్పటికి ఆలస్యం అయింది కాబట్టి కాస్త ఆలస్యం అయింది. రేపు మాత్రం 7:15 గంటలకల్లా ఇక్కడ శ్రీ మమ అని ప్రారంభం చేస్తాను. మీరందరూ 6:45 కల్లా ఇక్కడ ఉండేలాగా మీరు ప్రయత్నం చేయండి. అందువల్ల రామ జననంతో ఈ రోజు పురాణాన్ని ఆప్ చేస్తున్నాను. రేపు విశ్వామిత్ర మహర్షి యొక్క ఆగమనంతో మనం ఈ రామాయణాన్ని ప్రారంభం చేసుకుందాం. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. ఏమండి ఎన్నింటికి? 8:30 క్లోజ్ చేద్దాం. రేపు 6:30కే ప్రారంభం చేద్దాం అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కమిటీ ఇక్కడ ఏదో వివాహం ఏదో జరుగుతుందిట. అందువల్ల 6:30కి మొదలు పెట్టి 8 గంటలకు పూర్తి చేస్తాం. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. ఈ రామనామం రామ చెప్తున్న నామాలన్నీ మనకి జీర్ణమైపోవాలి. ఈ రామాయణం అయ్యే లోపు మనం రోజు వీటిని వదలకుండా చెప్పుకునేటటువంటి స్థితి మనకి రావాలి. మన ఇంటిలో రోజు రామనామం వినిపించాలని మీరు సంకల్పం చేసుకోండి. ఇది మీ అందరికీ కూడా శ్రేయస్సునిస్తుంది. మీరు ఎవరి దగ్గరకో వెళ్ళి ఏమిటి నా జీవితం బాగోలేదని బాధపడాల్సిన అవసరం లేదు.
మీ ఇంటిలోనే రెమెడీ ఉందయ్యా. ఇది రామాయణం నీకు చెప్తుంది, నేర్పిస్తుంది రామాయణం, గుర్తుపెట్టుకో. కాబట్టి ఇంతటి గొప్పదైన రామాయణం రేపు మళ్ళీ శ్రీనాథ రత్న శిల్పి గారి పేరు మీదుగా రేపు సాయంత్రం ప్రారంభం చేసుకుందాం. మంగళాశాసనపురై పరాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. కాళే వర్షద పర్జన్య పృథివీ సత్యశాలిని. జయ గురుదేవ మహేశ్వర బ్రహ్మాస్తు. స్వస్తి. గోవిందా గోవిందా గోవిందా.